హాయ్ వ్యూయర్స్, నిన్న జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ లెఫ్టిస్ట్ ఆయన ఆయన నుంచి కొన్ని వ్యాఖ్యలు అయితే వచ్చాయి. సినిమా వాళ్ళకి ఏమీ చేత కాదు, సినిమా వాళ్ళు ఏమీ చేయరు, వాళ్ళకి చదువు ఉంటుందా, జ్ఞానం ఉంటుందా, బుద్ధి ఉంటుందా, అది ఉంటుందా, చదువుకుని నీకెంత బుద్ధి ఉంది? ఏం మాట్లాడుతున్నారు? చదువు లేకుండానే వచ్చి ఇండస్ట్రీలో వాళ్ళు హీరోలు అయిపోయారా? చదువు లేకపోవచ్చు. నాగేశ్వరరావు గారు కూడా 5వ క్లాస్ వరకు చదువుకున్నారు, కానీ ఎంత జ్ఞానంతో వ్యవహరించారు. ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటికీ కూడా చెప్పుకుంటారు, ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి అని చెప్పని. సినిమా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ మీరు చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ముఖ్యంగా మీరు నిన్న ఏమన్నారు? చదువు ఉందా, జ్ఞానం ఉందా, ఆయనకి ఏం తెలుసు, సినిమా వాళ్ళకి ఏమొచ్చు, ఏం తెలియకుండానే డిప్యూటీ సీఎం అవ్వలేదండి. ఆయన అక్కడ కష్టపడి ప్రజలకు మంచి చేస్తానని మాటిచ్చి ప్రజలకు మంచి చేస్తున్నారు. అందుకే ఈరోజుకి ఆయన 2 ఏళ్ళు అయినా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత లేకుండా ఒక నాయకుడు, కొత్తగా సినిమా నుంచి వచ్చిన నాయకుడు డిప్యూటీ సీఎం అయ్యి నిలదొక్కున్నాడు. అలాగే రీసెంట్గా చూసుకుంటే తమిళనాడు గవర్నమెంట్లో కూడా సినిమా ఇండస్ట్రీ నుంచే ఒక అతను సీఎం అయ్యాడు. డైరెక్ట్గా మొదటి ఎలక్షన్స్లోనే సీఎం అయ్యి కుర్చీ ఎక్కి కూర్చున్నాడు. సినిమా వాళ్ళకి ఏం రాదు అని మాట్లాడుతున్నారు. ఏం తెలుసు మీకు? మీరు ఒక జర్నలిస్ట్ పదవిలో ఉండి మీరు చేసే వ్యాఖ్యలు, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని ఏం మాట్లాడాలో తెలియక, ఏం చెప్పాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఇలాంటి మాట్లాడేది. సినిమా వాళ్ళకి ఏం తెలీదు అని చెప్పి సింపుల్గా అనేస్తున్నారు. సినిమా వాళ్ళకి ఏం తెలియకుండానే ఎందుకుంటుంది? ఎన్నో మంచి సినిమాలు చేస్తున్నారు. జాతికి సంబంధించి, మన దేశ భక్తికి సంబంధించి ఎన్నో సినిమాలతో మోటివేట్ చేస్తున్నారు. ఏం తెలియకుండానే కొన్ని సినిమాలు మనకు ముందుకు వచ్చి మనం చూస్తున్నామా? సినిమా వాళ్ళకి ఏం తెలీదు అన్న మాట చాలా తప్పు. వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుని మన సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చదువు కంటే ముఖ్యం అవగాహన ఉండాలి. చుట్టుపక్కల ఏం జరుగుతుందో, అది మంచా చెడా, మంచి గురించి ప్రశ్నించే నాయకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇది తప్పు అని ప్రశ్నించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని పోడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు, మాట్లాడే ముందు ఆలోచించుకుని 1కి 2 సార్లు మనం ఏమంటున్నామని తెలుసుకొని మాట్లాడాలి.